వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకి నా నమస్కారం. అంటే ఈ ఫైబర్ నెట్వర్క్ అనేది ఆంధ్రాలో వచ్చింది, ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు, దాన్ని ట్రాక్లో పెట్టేవాళ్ళు లేరు. అనుకోకుండా దాని మీద ఒక అవగాహన ఉండటం వల్ల కొదరెడ్డి గారు దీన్ని లీడ్ తీసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం. సూర్యనారాయణ గారు నా దగ్గరికి ఫస్ట్ దీన్ని, సార్ ఇలాగా ఒక లీడ్ అనుకుంటా ఉన్నాం, మీరు బాగా దీని మీద నెట్వర్క్ చేసి ఉంటారు కదా, అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాగా మన ఇండస్ట్రీ ఎలాగా దీనికి తోడ్పాటు లీడ్ చేస్తుందని డిస్కషన్ పెట్టినప్పుడు దాదాపు ఒక గంట కూర్చొని మాట్లాడాం మేము. మా బావ చెప్పినట్టు వీడియో పైరసీ అనే దాన్ని ఫస్ట్ నేను సెక్రటరీగానే ఉన్నా, ఛాంబర్కి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు ఎలా చేస్తారు, ఎలాగా ఏంటి అంటే పట్టుదల కావాలి ఫస్ట్. అలాగా స్టార్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ వీడియో పైరసీకి స్కాట్లాండ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇచ్చింది. చాలామందికి తెలియదు ఇది. వరల్డ్లో ఫేమస్ అయినటువంటిది స్కాట్లాండ్ పోలీస్. అలాంటి పోలీస్ మనము చేసినటువంటి నెట్వర్క్ క్యాప్చరింగ్ షాక్ అయ్యారు వాళ్ళు. అంటే ఏదన్నా చేయాలంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగాలి. ఈరోజు అదృష్టం కొద్దీ అనుకోకుండా ఆలీ కానీ లేకపోతే రాజా మురళి, అంటే లక్కీగా ఇందాక నేను గౌతమ్ రెడ్డి గారితో చెప్పా ఇదే మాట, సార్ సినిమా ఇండస్ట్రీకి మన గవర్నమెంట్ ఏమి ఇది చేసింది అనేది వదిలేస్తే గొప్ప వ్యక్తులు, ఏ స్వార్థం లేనటువంటి ఇద్దరిని మాత్రం మీరు బాగా సెలెక్ట్ చేసుకొని మా సినిమా ఇండస్ట్రీ పెట్టారంటే డెఫినెట్గా న్యాయం జరుగుద్దని నాకు నమ్మకం ఉంది అని ఇందాక బయట మాట్లాడుకున్నాం. సరే, దాని విషయాన్ని ఇది పక్కొస్తే డెఫినెట్గా వాళ్ళిద్దరూ బాగా చేస్తారు. ఒక ఉద్యమ భావం, ఏ ఆశ ఏదో చేసేద్దాం, సంపాదిద్దాం, తిందాం అనే ఆశ లేనటువంటి ఒక మంచి చైర్మన్ మనకు ఉంటాం అనేది మన అదృష్టం. వాళ్ళ నాయకుడి మీద ఆయనకి అపారమైనటువంటి లవ్ ఉంది. పేరు వచ్చేదాని కొరకు బాగా ఎంతైనా దీన్ని లీడ్ చేయగలరు. దీనికి మనమేం చేయాలి సినిమా ఇండస్ట్రీ నుంచి? సార్ ఒక్కటి మాత్రం నిజం, ఇది ఒక చిన్న నిర్మాతకి జగన్ గారు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే నాకు ప్రతి వారం బాధేస్తుంటుంది. నాకు మా బావ చెప్పాడు, ఒక తను సినిమా తీశాడు, నిజంగా సినిమా చూస్తే అసలు అంత ఫీల్ అయిపోతాం, హ్యూమిలేట్ అయిపోతాం, అంత గొప్ప సినిమా తీశాడు. మా ఆవిడ తీసింది రీసెంట్గానే, మొన్న మార్చి 3వ తారీఖు ఎస్వి కృష్ణారెడ్డి గారితో మళ్ళీ ఆయనకు ఒక మంచి ఇది. కానీ రియల్గా ఆ రోజుకి కానీ ఇది ఉంటే ఈ సినిమాలకి చాలా ప్లస్ అయి ఉండేది. ఈ మీడియా, ఈ ట్రాక్, ఈ సిస్టమ్. కానీ చాలామందికి ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే, థియేటర్లో సినిమా ఉంది కదా, థియేటర్ వాడు ఒప్పుకుంటాడా దీనికి? అసలు చిన్న సినిమాకి థియేటర్లు ఇచ్చేదే ప్రాబ్లం అయినప్పుడు ఇది పెద్ద వరం. అసలు ముందు వాడి సినిమా జనాల ముందుకు వెళ్ళద్ది. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎలా వస్తుందంటే ఎనీ రూపీ ఎక్స్ట్రా వచ్చేది అది వాడికి ఆదాయమే. కానీ అది అవగాహన కావాలి. సంవత్సరానికి 200 సినిమాలు ఉంటున్నాయి సార్. జనాలకి నోచుకోలేక
చాలామంది అంటారు పాపం సినిమా తీసేటప్పుడు వాడు వచ్చేసి చెప్పడం ద్వారా మనకు ఓటీటీ వచ్చేస్తుంది సార్, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. ఏమీ రావు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాని, హీరోని, ప్రాజెక్ట్ని బేస్ చేసే ఓటీటీ వస్తుంది. లేదు ఒక సినిమా, చిన్న సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే ఓటీటీ వస్తుంది. యాక్చువల్గా రామ్ సత్యనారాయణ వాళ్ళు ఇలానే ఒక ఓటీటీ పాపం పెట్టారు. అంటే ఇట్ ఈజ్ ఏ ఫీలింగ్. చిన్న నిర్మాతకి కెమెరా కంటే ముందు మా చైర్మన్ గారికి చెప్పుకుంటే ఉపయోగం జరుగుతుంది. అంటే ప్రతి చిన్న నిర్మాత సంవత్సరానికి 200 సినిమాలు అక్కడ డబ్బాల్లో ఈరోజు అంటే డిజిటల్లో ఆగిపోయి మొత్తం డబ్బులు కట్టి సెన్సార్ కూడా చేయించుకొని సినిమాని రిలీజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. దానికి ఈరోజు క్యూబ్ అయితేమి, ఈఎఫ్ అయితేమి వాళ్ళకి ఛార్జీలు కట్టి ఆ డబ్బు కూడా వెనక్కి తీసుకోలేక ఉన్నాడు. అంటే ఎందుకనంటే థియేటర్కి ఆడియన్స్ రావటం అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోల సినిమాలు తప్పితే, లేకపోతే ఈ సినిమా బాగుంది అని ఫ్రైడే, సాటర్డే, సండే వస్తే మండేకి ఆలోచిస్తున్నాడు. అది కూడా మండే వాడికి ఏదైనా పని ఉంటే ఏముందిలే నెక్స్ట్ వీక్ ఈ సినిమా వస్తుంది కదా మళ్ళీ ఓటీటీలో అనే ఫీలింగ్లో వెళ్తున్నాడు. ఇది నిజం. ఇందాక ఆలీ చెప్పిన దాంట్లో నా జీవితంలో నేను ప్రతి ఫ్రైడే 2 సినిమాలు రిలీజ్ అయితే 8:45కి ఫస్ట్ సినిమా చూసి కంటిన్యూషన్ రెండో సినిమా చూసేవాడిని. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు సినిమాకి వెళ్ళలేకపోతే ఇంకా ఆ సినిమా నేను చూడలేకపోతున్నా. అంటే ఉండే వర్క్ లోడ్ల మీద ఓకేలే తర్వాత మనం ఓటీటీలో అంటే ఒక సినిమా ఓడిగా బ్లడ్ అంతా దాని మీదనే డిపెండ్ అయ్యి ఆధారపడిన ఈ రక్తం మాంసం సినిమానే అయిన నాకే ఇలా ఉంటే కామన్ మెన్కే ఎలా ఉంటుంది? అంటే ఈరోజు ఉన్నటువంటి వర్క్ లోడ్లు, సమస్యలు ఇది. అలాంటి వాళ్ళకి ఈ మీడియా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సార్ మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా ఇది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ప్రొడ్యూసర్లకే. నేను ఈరోజు చెప్తున్నా, అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, నాకు తెలియదు. డెఫినెట్గా చాలా తొందరగానే అంటుకుంటుంది. ఏ పెద్ద సినిమా అయినా కూడా వాడికి డబ్బు ఏ దారిలో పోద్దాం అనేదే ఉంటుందండి. ఎక్కడ వచ్చేదాన్ని వదలరు. ఆ తర్వాత కాకపోతే ఈరోజేమో ఇది చిన్న నిర్మాతలకి పేదల పాటి పెన్నిదిలాగా ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. తర్వాత మాత్రం ఛానల్ ఓపెన్ చేయగానే చిరంజీవి గారి సినిమానో, బాలకృష్ణ సినిమానో, లేకపోతే బన్నీ సినిమానో, రామచంద్రన్ సినిమాలను ఈ కనిపించి ఈ వెనక్కి వెళ్ళిపోతాయి. దయచేసి మీరు డెఫినెట్గా చిన్న నిర్మాతకు ఉపయోగపడేదానికే చేయండి సార్. ఈ 200 సినిమాలు ఉంటాయి, పెద్ద హీరోల సినిమాలు ఉంటే 20 ఉంటాయి సార్. 20 కంటే ఎక్కువ ఉండదు. అసలు చిన్న సినిమా అనేది లేకపోతే సినిమా ఇండస్ట్రీ దుకాణం మూసుకొని పారిపోతుంది సార్. 6 నెలలు, 6 మంత్స్. ప్రతి దఫా నేను ఇదే చెప్తాను, కొత్త ప్రొడ్యూసర్ అనేవాడు కానీ లేకపోతే ఈరోజు సోకాళ్ళు చెప్పుకునే మాలాంటి వాళ్ళు 20-30 మంది ఇండస్ట్రీని కాపాడలేరు సార్, కాపాడలేరు. కృష్ణానగర్లో ఉండే ప్రతి సినిమా కార్మికుడికి భోజనం పెట్టరు. ఉన్నే స్టైల్ మేమేదో భోజనాలు ఇచ్చాం, బియ్యం బస్తాలు ఇచ్చాం, అవి ఇచ్చాం అవి సీన్ 1 రోజు 2 రోజులే. కానీ ఓన్లీ వాళ్ళు వచ్చారు. రియల్గా ఫస్ట్ మీకు మేము ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, మీరు ఇందాకన్నారే పాలన అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలని, సినిమా వాడు కూడా ఇక్కడ ప్రజలే, వాళ్ళ దగ్గరకు మీరు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా వాళ్ళకండి బెదవాడ దాకా రావాలి, లేకపోతే వైజాగ్ దాకా వెళ్ళాలనో, లేకపోతే ఇంకో దాకా వెళ్ళాలనో అంటే ఈ తెలుగు సినిమాకు ఉండే సమస్య ఏంటంటే, ఒక తల్లి, ఒక తండ్రి, 2 తల్లులు. బేసిక్గా ఏమైపోయిందంటే భాష ఒక్కటే, రాష్ట్రాలు 2 అయిపోయినాయి. ఇక్కడ నుంచి నేను బయలుదేరి వచ్చి మా సీఎం గారిని అక్కడికి సీఎం గారిని కలవాలంటే 1.25 లక్ష కుట్రలు, కుతంత్రాలు. ఇక్కడనే మేము బయలుదేరేటప్పుడే మాకు స్టార్ట్ అవుతాయి సమస్యలు. ఎవడు ముందు వెళ్ళాలి, ఎవడు వెనక వెళ్ళాలి, ఈ ముందు వెనకలో ఎతుక్కోటాలతో సరిపోద్ది.
ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. రెండోది, అక్కడికి వచ్చే లోపల ఇక్కడైతే ఆ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే సీఎం గారు రమ్మన్నారట 3 గంటల కంటే, ఎక్కడ ఉండేవాడో సర్దుకొని టపక్కన వెళ్ళిపోగలడు. బేసిక్గా ఏపీలో సినిమా ఇండస్ట్రీ పాతుకునే దానికి వెళ్ళలేకపోవటం చిన్న ఈ డిస్టెన్సే తప్పితే ఇక్కడ 40% సార్ వస్తుండేది, కొరవ 60% ఆంధ్రప్రదేశ్ నుంచే కదా వస్తుంది డబ్బు. అవి ఎవరూ వదులుకోరు సార్. కాకపోతే నేను లాస్ట్ టైం సీఎం గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆయన మాత్రం చాలా విజన్ ఉంది సార్ ఆయనకి. నాకు తెలిసినప్పుడు ఆ రోజు మాట్లాడిన దాంట్లో మాత్రం చాలా విజన్ ఉంది. తనకి సినిమా ఇండస్ట్రీని ఏపీలో డెవలప్ చేయాలనేది మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు మాట్లాడిన ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం. ఆ రోజు హాఫ్ అన్ అవర్లో 10-15 నిమిషాలు దాన్నే మాట్లాడారు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఆ రోజు ఫెడరేషన్లో ఉండే ఎఫ్డిసిలో ఉండేటటువంటి వాళ్ళు కరెక్ట్గా లీడ్ చేయలేకపోవటం, అవతల వాళ్ళు కూడా అవకాశం నాకు ఈరోజు ధైర్యంగా ఇంత ఇదిగా నేను ధైర్యంగా చెప్తున్నానంటే మాత్రం ఒకటే, దేర్ మురళి ఉన్నాడు, ఆలీ ఉన్నాడు, గౌతమ్ రెడ్డి ఉన్నాడు. డెఫినెట్గా మీరు చేయగలరు. ఆయన దాకా తీసుకెళ్తే ఆయనకుంది విజను, దాన్ని తీసుకెళ్ళాలి, పోస్ట్ చేయాలి, లీడ్ చేయించాలి. ఏదైనా ఈ గొప్ప ప్రయత్నంతో సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా అక్కడికి రావాలి సార్. అక్కడ వర్కర్లను డెవలప్ చేయాలి సార్. ఈరోజు వైజాగ్కి వెళ్తే హైదరాబాద్ నుంచి ఎవరిని తీసుకెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ఉన్నారు, రెడీగా ఫ్లైట్ దిగామా వెళ్ళామా షూటింగ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం అనే దాన్ని తీసుకొని వచ్చేదానికి ప్రయత్నించండి సార్. డెవలప్ అవుతుంది. ఏదేమైనా ఈ ప్రయత్నం మీరు మా చిన్న నిర్మాతలకు ఇచ్చినటువంటి వరం. డెఫినెట్గా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. మేమందరమే ఉండే సినిమాలన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను. నేను మా ప్రసన్నకి వీళ్ళకి చెప్పి మొత్తం ప్రొడ్యూసర్లు అన్నీ లిస్ట్ అవుట్ చేయించి ఫస్ట్ మీతో అగ్రిమెంట్ ఎలా చేయాలి అనే దాన్ని మనకు డెఫినెట్గా 2-3 నెలలు ఇబ్బంది ఉంటుంది సార్. ఏది వీళ్ళని లీడ్ చేయటం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం, సరే వస్తే ఆ డబ్బులు ఎలా వస్తాయి మనకు అనేది అంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. దీని ఒక గైడ్లైన్స్ లాగా చేసి ఒక ప్రెస్ మీట్ మళ్ళీ మనం అన్నీ ఫార్మాట్ చేసుకున్న తర్వాత మీరు ఛాంబర్లోను కౌన్సిల్లోను ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళందరినీ లీడ్ చేసి వాళ్ళ సమస్యల్ని డౌట్స్ క్లియర్ చేస్తే స్పీడ్ అవుద్ది సార్. ఒక్క సినిమా చిన్న సినిమాకి బాగా ఉండే, ఎందుకంటే చిన్న సినిమాల్లో బాగాలేనివే ఎక్కువ ఉంటాయి సార్. కానీ బాగుండే 4 సినిమాలకి ఇంత వ్యూయర్షిప్ వచ్చిందని చూస్తే ఆ తర్వాత వీక్లో రిలీజ్ అయ్యే పెద్ద ప్రొడ్యూసర్ ఫస్ట్ వచ్చి మీకు అగ్రిమెంట్ చేస్తాడు. దట్ ఈజ్ ద వే. వాళ్ళకి డబ్బే కావాలి, ఎటు నుంచి వచ్చినా డబ్బు కావాలి. డబ్బు కొరకు వన్స్ అది స్టార్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా కనెక్షన్లు పెరిగిపోతాయి సార్. ఒక్కసారి కనెక్షన్ పెరిగి అయిపోయి ఇంట్లో ఉండిన తర్వాత గ్యారంటీగా ఖాళీగా ఉండేటప్పుడు నేను డెఫినెట్గా ఓపెన్ చేస్తాను. ఆటోమేటిక్గా దాంతో వ్యూయర్షిప్ ఎప్పుడు పెరిగి అడిక్ట్ అయిపోయాము. ఇప్పుడు ఓటీటీకి ఏమైందండి, ఏమన్నారు? ఆ ఓటీటీ ఎవరు చూస్తారు? ఆ చిన్న సినిమాలో చూస్తే పెద్ద స్క్రీన్లో చూడాలనే ఆనందం ఒకటి ఉందండి. చిన్న సినిమాలో చూసిన తర్వాత కూడా వాడికి సినిమా బాగా నచ్చితే పెద్ద స్క్రీన్కి వెళ్తాడు మళ్ళీ. డెఫినెట్గా ఫస్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గాను, అలానే ఇది సక్సెస్ అయినందువలన చిన్న సినిమాలు ఒక ఫిక్స్డ్ ఓకే మాకు ఏపీఎల్టీలోకి వెళ్తే మాకు డబ్బులు వస్తున్నాయన్న తర్వాత చిన్న సినిమాలు ప్రొడక్షన్స్ పెరుగుతాయి సార్. దానివల్ల వర్కర్స్కి వర్క్ పెరుగుద్ది. డెఫినెట్గా మీరు తీసుకున్న లీడ్కి, ఎందుకంటే నాకు పర్టికులర్గా దీంట్లో నమ్మకం, సూర్యనారాయణ గారు ఆయనకి టోటల్గా ఆయన భావాల్లో ఎక్కువ దాసనారాయణరావు గారు లీడ్ అవుతుంటారండి. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ టైం ఆయనతో గడపటం వల్ల అసలు ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలనేది ఈ మంచి ప్రయత్నంతోనే మంచి లీడ్ చేశారు సూర్యనారాయణ గారు. డెఫినెట్గా మా ఇండస్ట్రీ తరపున మేమందరం కలిసి మీరు ఒక లీడ్ చేసి మీటింగ్ అయితే అందరం వస్తాం, వెళ్ళి జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ దీన్ని గొప్ప
ఒక ప్రక్రియలాగా చేసి చిన్న నిర్మాతలకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చారనే దాన్ని చేసేదానికి మా సైడ్ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఇది కావాలన్నా కానీ మేము చేసేదానికి మేము రెడీగా ఉంటాం సార్. వన్స్ చిన్న సినిమాతో స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత పెద్ద సినిమాలన్నీ మీ ఫైబర్ నెట్లో ఉంటాయి సార్. డెఫినెట్గా నేను చెప్పగలను. నా 40 సంవత్సరాల నా కెరీర్లో నేను చూసిన విధానాన్ని బట్టే చెప్తున్నా. డెఫినెట్గా ఒక రోజుకి ఇది ఆ రోజు కళ్యాణ్ ప్రసాద్ ల్యాబ్లో చెప్పాడు అదే జరిగింది అనేది మాత్రం మీరు అంటారని, అవ్వాలని, ఇది సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.